నటి అనుపమ పరమేశ్వరన్. ఈమె నితిన్ సమంత నటించిన ఆ అనే మూవీలో ఒక చిన్న పాత్ర ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యి ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూవీలో నటించి మెప్పించారు. ఇక తెలుగు, తమిళ పలు భాషలు నటించి తనకంటే ప్రత్యేకమైన గుర్తింపు పొందిన అనుపమ గారు రీసెంట్గా తన పర్సనల్ లైఫ్లో జరిగిన బ్రేకప్ గురించి ఒక తమిళ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ధృవ్ గురించి కొన్ని షాకింగ్ విషయాలు అయితే పంచుకున్నారు. వీరిద్దరు లవ్ గురించి వారు అఫీషియల్గా చెప్పకపోయినప్పటికీ వారిద్దరూ 2 years లివింగ్ అండ్ రిలేషన్లు అయితే ఉన్నారు. ఇక ధ్రువ్ ఒక్కొక్కసారి తనతో అపరిచితుల్లా ప్రవర్తించేవారని, మరొక రోజు రూములో మెరిపించేవారని ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తనని ధ్రువ్ చాలా కంట్రోల్ చేసేవాడని, ఏ రోజు ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎవరితో మాట్లాడాలి, సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టాలో కూడా తనే చెప్పేవాడు. అంతలా నన్ను కంట్రోల్ చేసేవాడని, అది నచ్చి మా మధ్య గొడవలు తారస్థాయికి చేరి బ్రేకప్ తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక అనుపమ చెప్పిన ఈ మాటలకు పలువురు సపోర్ట్ చేయగా మరికొందరు సింపతి కోసం ఇలా మాట్లాడుతుందని నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇక ఇది ఇలా ఉండగా బైసన్ మూవీ టైంలో వీరిద్దరు కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూస్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారాయి. ఆ ఇంటర్వ్యూస్ లో అనుపమ ఏం పోస్ట్ చేయాలో కూడా నాకు ధ్రువే చెప్తాడు అనగానే అనుపమని చాలా సీరియస్ గా చూశాడు ధ్రువ్. ఇక వెంటనే అనుపమ దాన్ని కవర్ చేస్తూ వేరే ఏదో చెప్పడానికి ట్రై చేశారు. అలాగే ఒక ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అనుపమ ఏదో చెప్పబోతుండగా నీ పని చూసుకుంటూ ధ్రువ్ అన్న వీడియోస్ కూడా ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారాయి. దాంతో అనుపమని ధ్రువ్ కంట్రోల్ చేస్తున్నాడని చెప్పిన మాటలో నిజం లేకపోలేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ధ్రువ్ అనుపమని కంట్రోల్ చేయడం పట్ల మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.